విశేషం ఏం చెప్పాలి అంటే, గత సంవత్సరం సరిగ్గా ఇదే సమయము రామాలయ అయోధ్య రామ ప్రతిష్ఠ, బాలరామ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో నేను తెలంగాణలో హైదరాబాద్లో భాగ్యనగరంలో ఉన్నాను కాబట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రము పక్షాన ఏకైక అవధానిగా విద్వాంసుడిగా నాకే ఆహ్వానము లభించింది రామానుగ్రహముగా. నేను అక్కడ మొట్టమొదట కూర్చున్నాను. ఇలా మీరెట్లా కూర్చున్నారో రాముడికి ఎదురుగా, మోడీ గారికి ఎదురుగా నేను కూర్చున్నాను. అట్లా అటువంటి అగ్రపీఠం ఇచ్చి గౌరవించారు. అది కేవలము రామానుగ్రహం. నేను ఏ మూల ఉన్నా చాలు అనుకున్నా. మా అల్లుడు అన్నాడు, రాజీవ్ మామయ్య వివివిఐపి అని రాశారు అన్నాడు. ఇన్ని వీలా అనుకున్నా, అదే వీలయ్యింది నాకు.